వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈ రోజు మనం 15th ఆగస్టు 2020కి సంబంధించిన ఎడిటోరియల్ అనాలిసిస్ చూస్తున్నాము. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 2020 పర్యావరణ ప్రభావ మదింపు అంచనా 2020 అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ టాపిక్లోకి వస్తే పర్యావరణ ప్రభావ మదింపు అంచనా 2020 అనే టాపిక్ గురించి మనం ఆల్రెడీ జూలై 10th రోజు ఒక ఎడిటోరియల్లో డిస్కస్ చేశాం. సో ఈ జూలై 10th రోజు వచ్చిన ఎడిటోరియల్లో ప్రధానంగా ఏంటంటే అప్పటికి అందుబాటులో ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్, ఈ యొక్క పర్యావరణ ప్రభావ మదింపు అంచనాకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంది. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం ఆ రోజు ఎడిటోరియల్లో డిస్కస్ చేశాం. కానీ ప్రస్తుతం ఈ ఈఐఏకి సంబంధించి ఒక పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది మనకు అందుబాటులో ఉన్న క్రమంలో దానిపై పెద్ద మొత్తంలో విమర్శలు కూడా వస్తున్న క్రమంలో దాన్ని ఒకసారి మనం అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రధానంగా భారతదేశంలో 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేది జరిగింది. 1984 డిసెంబర్ 3. సో ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటన యొక్క పర్యవసనంగా జరిగిన చర్చనే ఈ యొక్క 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టం చేయడానికి కారణమైంది అని చెప్తారు. సో ప్రధానంగా ఈ 1986లో వచ్చిన పర్యావరణ పరిరక్షణ చట్టమే ఇప్పటికీ భారతదేశంలో కొనసాగుతోంది. అయితే ఈ పర్యావరణ పరిరక్షణ చట్టంకి అనుగుణంగా 1994లో భారతదేశంలో మొదటిసారిగా పర్యావరణ ప్రభావ మదింపు అంచనా, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేశారు. సో దీని ఆధారంగానే పరిశ్రమలకు, సంస్థలకు అనుమతులు ఇవ్వడం, పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడం అనే అన్ని అంశాలు దీని ఆధారంగానే చేస్తారు. అయితే కాలక్రమంలో వచ్చిన మార్పుల ఆధారంగా 2006 సంవత్సరంలో ఈ 94 యొక్క ఈఐఏకు మార్పు చేశారు, సవరణలు చేశారు. సో ఈ 2006లో చేసిన సవరణలే ఈ రోజుకి ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న ఇంకొక అంశం ఏంటంటే 2006లో ఉన్న ఈఐఏకు మళ్ళీ మార్పులు చేయాలి, సవరణలు చేయాలి అని ప్రతిపాదించింది. ఎందుకొరకు అంటే ప్రస్తుతం భారతదేశము సులభతర వాణిజ్యానికి సంబంధించి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించి ప్రపంచంలో 190 దేశాలని గణిస్తే 63వ స్థానంలో ఉంది. ఇటీవలే భారతదేశం ఒక 14 స్థానాలు మెరుగుపడింది. సో మరింత పెద్ద మొత్తంలో మనం ముందుకెళ్ళాలి, సులభతర వాణిజ్యంలో ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ కంట్రీగా ఉండాలి అనేసి భారతదేశం భావిస్తోంది. సో ఇందుకొరకు ఏంటంటే భారతదేశంలో నూతన పరిశ్రమలు స్థాపించాలంటే అవసరమైన అనుమతులను తగ్గించాలి అనేసి ప్రభుత్వం ఆశిస్తోంది. అదే క్రమంలో ఈ యొక్క పర్యావరణానికి సంబంధించి కూడా భారతదేశంలో ఉన్న అంశాలు పెద్ద మొత్తంలో సంస్థల్ని వెనక్కి వెళ్ళేట్టుగా చేస్తున్నాయి. ఈ పర్యావరణానికి సంబంధించి ఉన్న కఠిన నిబంధనల్ని సులభతరం చేయాలి అనేసి ప్రభుత్వం భావిస్తుంది అని చెప్తున్నారు. సో ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ యొక్క నూతనంగా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 2020 అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. సో మరి ఏముంది ఈఐఏలో అనేసి చూస్తే ఈ యొక్క ప్రధానంగా ఈ 2006లో ఉన్న కొన్ని అంశాన్ని మనం చూసి దానికి ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయి అనే విషయం గురించి చూద్దాం. సో ప్రధానంగా 2006 ప్రకారంగా చూస్తే ఒక పరిశ్రమ నిర్మాణం కనుక చేయాలంటే దాని గురించి ఎలాంటి దాపరికాలు ఉండకూడదు, ప్రభుత్వానికి ప్రజలకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలియచేయాలి అని చెప్తోంది 2006 ఈఐఏ. అదేవిధంగా ఒక సమగ్రంగా స్థిరమైన అభివృద్ధికి బాటలు వేసే విధంగా ఉండాలి ఆ పరిశ్రమ అని చెప్పేసి చెప్తోంది. సో ఈ క్రమంలో ఏంటంటే ఇంకొన్ని అంశాలు చూస్తే పరిశ్రమ నిర్మించే ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ అనేది జరపాలి. సో ఈ ప్రజాభిప్రాయ సేకరణని బోత్ ప్రభుత్వం తరపున అధికారులు ప్లస్ పరిశ్రమ తరపున ఈ యొక్క పరిశ్రమ స్థాపకులు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ సమక్షంలోనే ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ అనేది జరగాలి. సో ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళకి అవసరమైతే నష్టపరిహారం కూడా చెల్లించిన తర్వాతనే ఈ యొక్క పరిశ్రమ యొక్క పనులు మొదలు పెట్టాలి అని చెప్తారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకి సంబంధించిన అన్ని అనుమతులను చట్ట ప్రకారంగా మాత్రమే పొందాలి అని ఉంటుంది. సో తర్వాత పర్యావరణ మరియు సామాజిక ప్రమాదాలను అంచనా వేయాలి అని ఉంటుంది. అయితే ఇవన్నీ అంశాలు 2006లో చేర్చారు, కానీ ఇవి పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. చాలా మందికి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్కి సంబంధించి ప్రజలకి ఉన్న హక్కుల గురించి ప్రజలకు కూడా తెలియదు. అంటే ఒక సంస్థ కానీ ఒక పరిశ్రమ కానీ స్థాపించబడుతుంటే పూర్తిగా గ్రామ సభలో నిర్ణయం జరిగి గ్రామ సభలో చర్చించిన తర్వాత ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే ముందుకెళ్ళాలి అని ఉంటుంది. కానీ అవి పూర్తి స్థాయిలో అమలు జరగట్లేదు. సో ఆ క్రమంలో చాలా అంశాలు 2006లోనే ఈ రోజుకి అమలు జరగట్లేదు అంటారు. అంతేకాకుండా ఈరోజు భారతదేశానికి సంబంధించి చూస్తే పర్యావరణ పరిరక్షణలో భారతదేశము 180 దేశాల లిస్టులో 168వ స్థానంలో ఉంది. ఇటీవలే 3 స్థానాలు కిందకి పడిపోయిన పరిస్థితి. సో ఇప్పటికే మనం పర్యావరణ పరిరక్షణకి సంబంధించి చాలా వెనకబడి ఉన్నాం. అయితే ప్రస్తుతం ఉన్న నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత సులభతరం చేసే క్రమంలో ప్రభుత్వం పర్యావరణానికి పెద్ద మొత్తంలో హాని కలగజేయబోతోంది అనేసి ఈరోజు విమర్శకులు చెప్తున్న అంశం. మరి ఏ విధంగా ఏ అంశాల ఆధారంగా విమర్శకులు ఈ యొక్క మాటలు అంటున్నారు అని చూస్తే ప్రధానంగా
పరిశ్రమ నిర్మాణం పూర్తయిన తర్వాత అనుమతి పొందవచ్చు అని చెప్పేసి నూతనంగా చేర్చారు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 2020లో. అంటే ఒక పరిశ్రమ నిర్మాణానికి ముందే పర్యావరణపరమైన మరియు ఈ యొక్క సామాజిక ప్రమాదాలని అంచనా వేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసి అప్పుడు పర్మిషన్స్ తీసుకోవాలి అనేసి ఈ యొక్క పాతది 2006 చట్టం చెప్తోంది. కానీ ప్రస్తుతం మాత్రం ముందు పరిశ్రమ నిర్మాణం అయిన తర్వాత అనుమతులు పొందే అవకాశం కల్పిస్తోంది అంటున్నారు. దాన్నే పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్స్ అని కూడా అంటున్నారు. సో ఈ అంశం అనేది పెద్ద మొత్తంలో ప్రజలకి సంబంధించి పర్యావరణానికి సంబంధించి వ్యతిరేకమైన అంశం అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా పరిశ్రమ ద్వారా పర్యావరణానికి జరిగే హాని గురించి యజమాని ప్రభుత్వానికి నివేదిస్తే సరిపోతుంది. సో మీన్స్ సెల్ఫ్ అసెస్మెంట్. ఈరోజు మనం చూస్తున్నాము ఈ యొక్క హైదరాబాద్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది ఒక ఇంటికి సంబంధించి అనుమతులు పొందాలంటే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని మీకు మీరుగా ఇంత ట్యాక్స్ అని చెల్లించండి అనేసి అంటుంది. ఒకవేళ అందులో తప్పు జరిగితే మీకు శిక్ష ఉంటుంది, పెనాల్టీ ఉంటుంది అని చెప్తుంది. సో దాన్ని సెల్ఫ్ అసెస్మెంట్ అంటున్నారు. కానీ ఈరోజు ఒక పెద్ద పరిశ్రమ స్థాపించాలంటే దానికి కూడా సెల్ఫ్ అసెస్మెంట్ అంటే మీ స్వంతంగా మీ యొక్క అంశాల ఆధారంగా బేరీజ్ వేసుకొని ఒక ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వండి అని చెప్తోంది. సో ఈ క్రమంలో ఏంటంటే పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగే దానికి ఆస్కారం అనేది పెరుగుతుంది అని చెప్తున్నారు. సో ఇంతకుముందు ఏంటి ప్రభుత్వం తరపున ఈ యొక్క కొంతమంది ఈ యొక్క పరిశ్రమ తరపున కొంతమంది వెళ్ళేసి అక్కడ కొంత చర్చ అనేది చేపట్టి ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఇవన్నీ చేసిన తర్వాతనే ముందుకెళ్లేవాళ్ళు. కానీ ఇప్పుడు అవేవీ లేకుండా ముందే నిర్మాణం పూర్తయిన తర్వాత అనుమతి పొందవచ్చు. రెండో అంశం ఏంటంటే సెల్ఫ్ అసెస్మెంట్ అనేది. ఈ రెండు అంశాలు కూడా వ్యతిరేకమైన అంశాల్లో చెప్తున్నారు. ఇంకా ఏమున్నాయని చూస్తే వ్యూహాత్మకంగా గుర్తించబడిన ప్రాజెక్టులకు ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదు అని చెప్తున్నారు. అంతేకాకుండా వ్యూహాత్మకంగా గుర్తించబడిన ప్రాజెక్టులు అంటే ఈ యొక్క రక్షణ సంబంధిత అంశాలు కావచ్చు, లేదా ప్రభుత్వం తరపున ప్రభుత్వం చేపట్టే పెద్ద మొత్తంలో కార్యక్రమాలకు కావచ్చు. సో వీటికి కనుక ఒకవేళ భూసేకరణ కనుక చేపట్టవలసి వస్తే లేదంటే ఆ ప్రాజెక్టులకి సంబంధించిన అంశాలకు ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదు. అంతేకాకుండా ప్రభుత్వం గనక ఏదైనా ప్రైవేట్ ప్రాజెక్ట్ని కూడా వ్యూహాత్మకం అయిన ప్రాజెక్టు అని కనుక స్టాంప్ వేస్తే దానికి కూడా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అవసరం లేదు, ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదు అనే విషయం చెప్తున్నారు. అంతేకాకుండా ప్రజాభిప్రాయ సేకరణకు గతంలో 30 రోజుల టైం ఇచ్చేవాళ్ళు. సో 2006 చట్టం 2006 ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్రకారంగా ప్రజాభిప్రాయ సేకరణకు 30 రోజుల టైం ఉండేది. కానీ ప్రస్తుతం దాన్ని ఏం చేశారు అంటే తగ్గించి 20 రోజులకు కుదించడం జరిగింది. సో ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణకు ఇచ్చిన టైం ఏంటంటే కేవలం 20 రోజులు. అంతేకాకుండా పరిశ్రమల్లో చేస్తున్న మార్పులు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతి 6 నెలలకు ఒకసారి ఇంతకుముందు రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్కి పరిశ్రమలు. కానీ ఇప్పుడు చేసిన మార్పు వల్ల ఏంటంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి 12 నెలలకు ఒకసారి రిపోర్ట్ ఇస్తే సరిపోతుంది అని చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే పరిశ్రమలపై ప్రభుత్వానికి ఉండే ఈ యొక్క అథారిటీ ఏదైతే ఉందో తగ్గిపోతుంది అని చెప్పేసి అంటారు. అదేవిధంగా ఇంతకుముందు ఉన్న ఒక ప్రధానమైన అంశం ఏంటంటే భారతదేశంలో యొక్క గిరిజనులు కేవలం 7.5 నుంచి 8% మధ్యలో ఉన్నారు. కానీ పరిశ్రమలు కానీ లేదంటే నూతన ప్రాజెక్టుల వల్ల నష్టపోయిన వారిలో అత్యధికులు గిరిజనులే అని చెప్తారు. 40% పైగా నష్టపోయిన వారి మొత్తం సంఖ్య తీసుకుంటే వారిలో 40% పైగా గిరిజనులే ఉన్నారు అని చెప్తారు. సో పెద్ద మొత్తంలో గిరిజనులు నష్టపోయారు. ఎందుకంటే ఈ యొక్క నూతనంగా వచ్చే ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, అటవీ ప్రాంతాల్లో రావడం, ఆ అటవీ ప్రాంతాలే వాళ్ళ యొక్క నివాస స్థలాలు అయి ఉండడం, తద్వారా వాళ్ళు నష్టపోవడం అనేది జరిగింది. సో ఈ క్రమంలోనే 5వ షెడ్యూల్ మరియు 6వ షెడ్యూల్ ప్రాంతాల్లో కొన్ని వాళ్ళకి ప్రొటెక్షన్స్ అనేవి కల్పించడం జరిగింది. సో ఈ ప్రొటెక్షన్స్లో ముఖ్యమైన అంశం ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో కనుక ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే సంబంధిత ప్రాంతంలో ఉండే గిరిజనుల యొక్క గ్రామ సభ యొక్క పర్మిషన్ అనేది ముందస్తుగా తప్పనిసరి. ఆ యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే అక్కడ ఆ యొక్క నిర్మాణాలు అనేవి చేపట్టాలి అని ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క ఆమోదం కనుక లేకపోతే ఈ యొక్క పరిశ్రమ నిలిపివేయాలి అని కూడా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ అంశం గురించి అసలు చర్చలోనే లేదు అని చెప్తున్నారు. సో ఈ 2020కి సంబంధించిన EIA-లో 5-6 షెడ్యూల్ల టాపికే లేదు. సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క గిరిజనులకి వాళ్ళకి స్పెషల్ ప్రొటెక్షన్స్ ఏమీ లేవు. ఇక నార్మల్గా మిగతా వాళ్ళతో సమానంగా వీళ్ళు ట్రీట్ చేయబడతారు అనేసి ఇక్కడ చెప్పబడుతుంది అంటున్నారు. సో ఈ అన్ని అంశాలు చూస్తే ప్రతి అంశంలో కూడా ఈరోజు మన నెగటివిటీని చూడొచ్చు. అంటే ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న అంశం అనేది సులభతరం చేయడానికి చేస్తోంది, కానీ పర్యావరణానికి పెద్ద మొత్తంలో హాని జరగబోయే విధంగా ఉన్నాయి ఈ నిబంధనలు అనేసి నిపుణులు చెప్తున్న అంశం. సో దీనికి సంబంధించి కొన్ని కేసులు ఉన్నాయి, ఇంకా కొన్ని అంశాలు కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉన్నాయి. ఏంటి అని చూద్దాం. సో ఇందాక మనం చెప్పుకున్న అంశాలకు తోడుగా మరికొన్ని అంశాలు ఉన్నాయి. ఏంటి అని చూస్తే రాష్ట్రాల అధికారాలు పెద్ద మొత్తంలో తగ్గించబడ్డాయి. సో రాష్ట్రాలకి సంబంధించి 2006 EIA ప్రకారంగా ఒక నిపుణుల కమిటీ రూపొందించాలన్నా, నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలన్నా, లేదంటే ఈ యొక్క టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలన్నా రాష్ట్రాలకి అధికారం ఉండేది. కానీ ప్రస్తుతం ఆ అధికారాన్ని కేంద్రమే తీసుకుంది. అదే కాకుండా రాష్ట్రాలని సంప్రదించాల్సిన అవసరం లేదు అని కూడా ఈ యొక్క అంశంలో చేర్చడం జరిగింది. అంతేకాకుండా
కాలుష్యకారకమైన చమురు, సహజ వాయువు శుద్ధి మరియు చమురు వెలికితీత వంటి పరిశ్రమలన్నీ కూడా పెద్ద మొత్తంలో కాలుష్యాన్ని కలగజేసే పరిశ్రమలు, పర్యావరణంపై పెద్ద మొత్తంలో ప్రభావం చూపే పరిశ్రమలు. అయితే ఈ పరిశ్రమల ఏర్పాటుకి కూడా ముందస్తు పరిశీలన అవసరం లేదు, మదింపు అనేది అవసరం లేదు అనే జాబితాలో చేర్చడం జరిగింది ఈ యొక్క పరిశ్రమల్ని అని చెప్తున్నారు. అంతేకాకుండా చూస్తే ఇంతవరకు 50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో చేపట్టే పరిశ్రమ నిర్మాణాలకి ముందస్తు మదింపు అవసరం లేదు అని చెప్పేసి EIA 2006 పర్యావరణ ప్రభావ మదింపు 2006 చెప్తోంది. కానీ 2020లో దాన్ని ఏం చేశారంటే 1,50,000 చదరపు మీటర్ల వరకు నిర్మాణం చేపట్టినా కూడా ముందస్తు దానికి సంబంధించి ఈ యొక్క ముందస్తు మదింపు అనేది అవసరం లేదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా చూస్తే ఎవరైనా నిబంధనలు కనుక ఉల్లంఘిస్తే ఇంతకుముందు 2006 ప్రకారంగా ఏంటంటే పరిశ్రమను సీజ్ చేసే అవకాశం కూడా కల్పించారు. కానీ ప్రస్తుతం 2020 ప్రకారంగా చేసిన అంశం ఏంటంటే పరిశ్రమను సీజ్ చేయడం కాదు, వాళ్ళకి పెనాల్టీ విధిస్తే సరిపోతుంది అని చెప్పారు. సో ఈ విధంగా పెద్ద మొత్తంలో పరిశ్రమలకు లాభం చేకూర్చాలి, పెద్ద మొత్తంలో పరిశ్రమలను ఆకర్షించాలి అనేసి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ అదే సమయంలో దేశంలో పర్యావరణంపై ఈ అంశాలు పెద్ద మొత్తంలో ప్రభావం చూపబోతాయని విమర్శకులు చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఒక కేసు కూడా ఉంది, నియామ్గిరి మైనింగ్ కేసు అని ఉంది. సో ఈ నియామ్గిరి మైనింగ్ కేసు ప్రధానంగా గిరిజనులకి సంబంధించి నా ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకి సంబంధించింది. సో అటవీ వనరులకు కానీ జీవ వైవిధ్యానికి కానీ జంతువులకు కానీ హాని కలుగుతుంది అని భావిస్తే ప్రాజెక్టు నిలిపివేయాల్సిందిగా ఆదేశించవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు నియామ్గిరి కేసులో చెప్పింది. సో ప్రధానంగా ఏంటంటే గ్రామ సభ యొక్క పర్మిషన్ అనేది ముందస్తుగా తీసుకోవాలి. గ్రామ సభ పర్మిషన్ లేనిది గిరిజన ప్రాంతాల్లో గ్రామ సభ పర్మిషన్ లేనిది, గ్రామస్తుల ఆమోదం లేనిది ముందుకు వెళ్ళకూడదు. అదే సమయంలో ఒకవేళ అటవీ వనరులు, జీవ వైవిధ్యం, జంతువులకు ఏదైనా హాని జరుగుతుంది అనుకున్నా కూడా ప్రాజెక్టును నిలిపివేసే అధికారాన్ని ప్రభుత్వానికి కల్పించింది కేసులో. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం తనంత తానుగా తీసుకొస్తున్న మార్పులు ఏవైతే ఉన్నాయో EIA 2020లో ఇవి ప్రధానంగా పర్యావరణానికి హాని చేసేవి అనేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం పూర్తి స్థాయిలో ఈ డ్రాఫ్ట్ బిల్ అనేది పూర్తి స్థాయి బిల్గా రూపొందినప్పుడు దానిపై మరొకసారి చర్చిద్దాం మనం. సో ఇదండి ఈరోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.